శుక్రవారం బయలుదేరని ప్రారంభించుకున్నామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలన్నిలోని మీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ మీరు విడవకుండా ఎడబాయకండి తండ్రి. నీ కృపలో ప్రేమలో మమ్మల్ని భద్రపరుచుకుని సురక్షితంగాను క్షేమంగాను మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం పైకి ప్రారంభించండిగా కృప చూపించండి. సమయంలో తండ్రి చేయవలసిన కూడవలసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీనికి ఆశీర్వించమని ఈ తరగతిని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం మా ప్రిపర్లో తండ్రి. బైబిల్ తరగతిలో భాగంగా కీర్తన పాడుకుని దేవుడిని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాఠానికి రావాలి. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమాకాశములు వాడి యందున్న సర్వాంగును, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రములు. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అదే చిన్న పాడడం ద్వారా దేవుని తెచ్చుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి
వరకు మరి కీర్తన పాడుకుని దేవుని స్తుతించుకున్నామండి. మరి గడిచిన బైబిల్ తరగతిలో మరి ఏనో అధ్యాయం ధ్యానం చేసుకున్నాం? 7వ అధ్యాయమా? 7వ అధ్యాయం అయింది. 8వ అధ్యాయం చెప్పాలా? 7వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? జ్ఞాపకం ఉందా ఎవరికైనా? చెప్పాలి. 7వ అధ్యాయం అత్యంత నాటకమైనటువంటి మలుపు, లేదంటే ఘట్టం చెప్పాను, క్లైమాక్స్ అన్నట్టుగా. అవునా? అదే చెప్పాను. ఏం జరిగింది ఇంట్లో విశేషాలు ప్రాముఖ్యమైనవి? రెండు విషయాలు చెప్పాను నేను. ఇందులో ఎన్ని వచనాలు ఉంటాయన్నాను? 10 వచనాలా? 10 వచనాల్లో మొదటి నుంచి 6వ వచనం వరకు ఎస్తేరు హామాను కుట్రను బయట పెట్టింది. కరెక్ట్గా టైం చూసి రాజుకి 2వ విందులో చెప్పింది. అలాగే 6 నుంచి 10 హామాను ఉరికొయ్యి మీద అతన్ని హామాను ఏర్పరిచిన ఉరికొయ్యి మీదే అతన్ని వేలాడదీయించడం, ఉరి తీయించడం. అవునా? 2వ విందు ఎస్తేరు వినపం. 2వ విందులో ఎస్తేరు వినపం, హామాను కుట్ర బయట పెట్టడం, రాజు ఆగ్రహము, హామానులో భయము, హామానుకు శిక్ష అంటే మరణం. ఫలితం ఏంటి? ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కుట్ర చేసిన వారు తమ సొంత కుట్రలోనే చిక్కుకుంటారు. ఇదే దీని సారాంశం. అవునా? దేవుని ప్రజలకి ఎవరన్నా కీడు చేయాలన్నా, హాని చేయాలన్నా ఉద్దేశించిన వారు ఎవరన్నా ఉన్నారంటే దేవుడు వారినే శిక్షిస్తాడు. సో ఇదే ఫార్ములా, ఇదే సూత్రం క్రైస్తవులకు కూడా బహుగా వర్తిస్తుంది. అవునా? తోటి క్రైస్తవులకి హాని చేయ ఉద్దేశించిన వారు కూడా అవుతుంది. అవునా? ఎందుకంటే క్రీస్తులోకి వచ్చిన వారందరూ మనమందరం, అవునా, క్రీస్తులో మనం అందరం సమానమైనటువంటి అవయవాల్లో ఉన్నాం. అవునా? హెచ్చు తగ్గులు లేవు. ఏ అవయవానికి తగినటువంటి పని ఆ అవయవానికి ఉంది. ఒకటి తక్కువ కాదు, ఎక్కువ కాదు. క్రీస్తునందు అందరూ సమానం. అలాంటి సమానత్వంలో ఉన్న క్రైస్తువులు మనం అందరం కూడా తోటి క్రైస్తువుల మీద మనం ఏం చూపించకూడదు? పక్షపాతం చూపించకూడదు. అవునా? సమానంగా చూడాలి, ప్రేమించాలి, ఆదరించాలి. సో అదే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం ఈరోజు 8వ అధ్యాయం. సో 8వ అధ్యాయంలో ముఖ్యంగా చూడండి, ఇందులో కూడా 17 వచనాలు ఉంటాయి. అవునా? ఈ 17 వచనాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అధ్యాయంలో హామాను పథకాన్ని పూర్తిగా తిప్పికొట్టడం. హామాను పథకాన్ని పూర్తిగా తిప్పికొట్టడం అంటే హామాను లేడు కదా, చనిపోయాడు కదా అనుకుంటాం. అవునా? బాగా చెప్తున్నాం జాతి మనం. హామాను చనిపోయిన హామాను ముందు అధ్యాయంలో ఏం చేశాడు? యూదుల్ని చంపని ఉద్దేశించి ఒక ఉంగరం, రాజు ఉంగరం ఇస్తాడు. అవునా? ఆ ఉంగరం ముద్రింపబడిన తాకీదులన్నీ 127 సంస్థానాలకు అందేసినాయి. ఒక్క రోజులోనే యూదులను సంహరింపబడాలి అని ఆ తాకీదులన్నీ చేరిపోయినాయి. అవి విన్నాకే కదా కూషను కోటలో అంతా కలవరపడ్డారు. అవునా? యూదులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. సో ఒక రాజు ముద్రింపబడినటువంటి అధికారపు చట్టాన్ని ఏ మనిషి కూడా తీసివేయలేడు. అంటే అంత పవర్ఫుల్. మనిషి చచ్చిపోయాడు కానీ అధికారులు ఉన్నప్పుడు చేసినటువంటి తాకీదు, ఆ ముద్ర అనేది పోలే. తీసివేయడం అంటే ఒక మనిషి ఎవరు కూడా దాన్ని తీసేయడానికి అవదు. ఈవెన్ మొర్దెకై కూడా అవదు. అది ఒక రాజుకే అవుతుంది అది. సో దాన్ని బట్టి చూడండి, ఈ అధ్యాయంలో హామాను పథకాన్ని పూర్తిగా తిప్పికొట్టడం యూదులకు రక్షణ మరియు గౌరవాన్ని తీసుకొస్తుంది ఈ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో. సో చూద్దాం ఏం జరిగింది. మొదటి నుంచి 1-2 వచనాల్లో మొర్దెకైకి పదోన్నతి, టైం వచ్చింది. మొర్దెకై రాజును సంరక్షించాడు. రాజు అడుగుతాడు, బహుమానం ఏమైనా ఇచ్చామా, సత్కరించామా, గణపరిచామా అని అడిగాడు కదా. సో ఖచ్చితంగా తగిన టైంలో మొర్దెకై హెచ్చింపబడటం చూడండి, చక్కగా ఉంటుంది. 1-2 వచనాల్లో చూడండి, మొర్దెకై హామాను స్థానంలో ప్రధానాధిపతిగా అధికారం కట్టబెడతాడు. చూడండి, ఆ దినమైన రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకి ఇచ్చిన. సో హామాను చనిపోయాడు కదా, హామాను ఇంటిని ఎస్తేరుకి ఇస్తాడు. ఎస్తేరుకి ఇచ్చినప్పుడు చూడండి, ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి
తీసుకొనిన తన ఉంగరమునకు మొర్దెకైకి ఇచ్చెను. అంటే హామాను ఏ ఉంగరము, రాజు ముద్రతో కూడుకుంటే ఉంగరం ఏదైతే సంపాదించుకున్నాడో ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. సో చట్టం మార్చబడాలంటే రాజు అవుతాడు. ప్రధాన అధికారం రాజుకే ఉంటది. అవునా? రాజు పర్మిషన్ తీసుకుని ఆ రాజు ఇచ్చిన ఉంగరంతో ముద్రించాడు హామాను. సో రాజు పర్మిషన్ కంపల్సరీ. సో చూడండి, ఆ ఉంగరం సంపాదించుకున్నాడు. కానీ చూడండి ఇక్కడ ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. సో అధికారాన్ని కూడా కట్టపెట్టింది. మరియు ఎస్తేరు రాజు ఎంత మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలించిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా. సో చూడండి, 3 నుంచి 6 వచనం వరకు ఏముంటది? ఎస్తేరు రాజును వేడుకోవడం ఉంటది ఇక్కడ. దేని గురించి? ఎస్తేరు కోరినట్లు హామాను దురాలోచనను భంగం చేయడానికి ఏడుస్తుంది, రోధిస్తుంది, కాళ్ళ మీద పడి రాజుని రాజుతో మాట్లాడుతూ కన్నీళ్ళు విడుస్తుంది తన తోటి ప్రజ కొరకు. సో చూడండి, వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చూపాను. ఇది 2వ మారు దండాన్ని చూపించడం. మొదటిసారి రాజుని పర్మిషన్ కోసం ఎదురు చూసింది బొమ్మ ముందు నుంచి. వెంటనే రాజు దండం పైకెత్తి రాజుని లోపలికి, ఎందుకంటే రాజు ఆజ్ఞ లేకుండా రాజు దగ్గర ఎవరు రాకూడదు. అవునా? ప్రసన్నం చేసుకోవడానికి రాజు గుమ్మం ముందే ఎదుటే నిలబడి అలాగే కనిపెట్టుకుంది. చూశాడు, వెంటనే రాజదండం పైకి ఎత్తాడు, రాణి లోపలికి రమ్మన్నాడు. రాణి ఏం కోరుకుందా? మీ అంతే మనం చదువుకున్నాం ఆల్రెడీ, విందు కోసం. సో చెప్పాలి, ఖచ్చితంగా రక్షించుకోవాలి. సో ఇది 2వసారి రాజు దండం ఎత్తినప్పుడు చూడండి, ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దానినైనా రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తముతో తోచిన ఎడల, యుక్తముగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడలను రాజు అయిన తమ సకల సంస్థానంలో నుండి యూదులను నాశనము చేయవలని అమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకును ఆజ్ఞేయుడి. సో పిలిచాడు. ఏంటి అని అడిగినప్పుడు వెంటనే మొత్తం చెప్పింది. హామాను తన పదవిలో ఉన్నప్పుడు మీ ఉంగరం, అంటే రాజు ఉంగరం ద్వారా ముద్రింపబడి ఆ ఆజ్ఞ ఏదైతే జారీ చేయబడిందో యూదుల్ని సంహరించాలి, ఒక్క దినంలో మొత్తం పిల్లల్ని, భార్యల్ని, మొత్తం అందరిని సమూల నిర్మూలన చేయాలని ఆజ్ఞించాడు కదా, దాన్ని రద్దుపరచండి రాజా అని వేడుకుంటుంది, విన్నవిస్తుంది. అదే చెప్పింది. కొత్త ఆజ్ఞ ఇవ్వండి రాజుగారు అని వేడుకుంటుంది. నా జనుని మీద రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలని మనవి చేయగా, నా తోటివారు, నేను బాగా ఉన్నాను ఉన్నత పరిస్థితిలో, కానీ నా తోటివారు నాశనం అయిపోతూ ఉంటే నేను అది ఎలా చూడగలను? ఇప్పుడు మన క్రైస్తవ కుటుంబాల్లో ఒక క్రైస్తవ కుటుంబం మన కళ్ళెదితే నాశనం అవుతున్నప్పుడు మనం ఎలా చూడగలం? కానీ చూస్తున్నాం. మనం ఆ నాశనాలనే కోరుకుంటాం. అవునా? క్రైస్తవులు కూడా ఇది ఎంత పచ్చి నిజం ఇది. అవునా? వారలేకపోతున్నాం. అంటే క్రీస్తు ప్రేమ ఏమైపోతుంది ఆలోచించండి. ఇప్పుడే నేర్చుకోండి. ఒక రాణి స్థానంలో ఉండి నాకెందుకులే, నా ఓళ్ళు పోయారు, నేను బాగానే ఉన్నాను కదా, నేను రాణియను కదా, నా తోటి వారు, నా ప్రజ, నా సొత్తు అయిన వారు నాశనం అయిపోతే నేను ఎలా ఉండగలను రాజా? నేను ఎలా నిద్రపోగలను? నేను ఎలా ఉండగలను? అసలు వాళ్ళ కళ్ళెదుటంటే నాశనం అయిపోతుంటే, వారందరూ నిర్మూలన అయిపోతుంటే నేను కూడా అందులో వాడినే, నేను కూడా తోటి క్రైస్తవునే. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మన తోటి క్రైస్తవుల కుటుంబాలు కానీ, బిడ్డలు కానీ, మన వారు నాశనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ఎంత మాత్రం అది కోరుకోకూడదు. ఒక రాణి కోరుకుంటుంది తోటి ప్రజలు, కానీ మనం వారలేకపోతున్నామే. బాగుంటే క్రైస్తవుడు, తోటి క్రైస్తవుడు బాగున్నాడంటే వారలేకపోతున్నామే. తోటి క్రైస్తవుడు మంచి బట్టలు వేసుకుంటే వారలేకపోతున్నామే. తోటి క్రైస్తవుడు ఏమన్నా కొనుక్కుంటే వారలేకపోతున్నామే. సంతోషించాలి. అబ్బా నా నాకు నా ప్రియ సహోదరుడు, క్రీస్తునందు ఉన్న సహోదరుడు, నా ప్రియ సహోదరి చక్కటి స్థితిలో దేవుడు ఎంతగానో ఆశీర్వించాడే అని ఆలోచించేయాలి నిజంగా. అరే దేవుడు చక్కగా వారిని అభివృద్ధిపరుస్తున్నాడే, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడే అని సంతోషించాలి. అలాంటి స్వభావం గల క్రైస్తవుల్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. రాణి చూడండి, రాణి ఎలాగా
మాట్లాడుతుందా? ఒక రాజుతో మాట్లాడుతుంది. నా తోటి వారు నాశనం అయిపోతాను నేను కళ్ళారా చూడగలనా? నేను చూడలేను ఎంత మాత్రమో. నేను బాగున్నానని నేను నా సెల్ఫిష్గా నా స్వార్థంతో నేను ఆలోచించుకోలేను. దానిలో ఉన్న భావం అదే. మనం కూడా క్రైస్తవులం. క్రీస్తు పంచిన ప్రేమను చూపించాలి ఇతరుల ఎడల. ద్వేష, అసూయలు, ద్వేషాలు, కలహాలు అవి ఎంత మాత్రమో దేవునికి ఇష్టమైనవి కాదు. దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి ముందు. నేను బాగున్నానే, నేను పర్ఫెక్ట్ అంటే ఎవడో పర్ఫెక్ట్ కాదని చెప్పి బాగున్నా బైబిల్ అవునా? నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని చెప్తుంది. నేను పర్ఫెక్ట్ అంటే కుదరదు, అది దేవుడు చెప్పాలి. నీకు నువ్వు అనేసుకుంటే కుదరదు అక్కడ, అవునా? సో అది చెప్తుంది రాణి గారు నచ్చిన చక్కగా. నేను ఎలా సహించగలను, వారి నాశనం చూసి నేను ఎలాగో సహింపగలని మనవి చేయగా. చూడండి 7 నుంచి 14 వచ్చిన వరకు రాజు ఇంకొక కొత్త ఆజ్ఞ ఇస్తాడు. రాజు యూదులకు విడుదల చేయాలని ఒక నూతన ఆజ్ఞ ఇచ్చి ముద్ర చేయించాడు. ముద్ర చేయించడమే కాదు, 127 సంస్థానాలకి అందరితో కూడా వెంటనే 127 సంస్థలు, భారతదేశం నుంచి కూష్ దేశం వరకు, హిందూ దేశం నుంచి కూష్ దేశం వరకు మొత్తం అంతా కూడా పంచిపెట్టాలి, ప్రకటించాలని తాకీదులు కట్టించి పంపిస్తాడు. చాలా స్పీడ్ పోస్ట్ లాగా. ఎందుకంటే అది అమలైపోతే, ఎందుకంటే అది ఎవరి వల్ల కాదు, ఆ ఆజ్ఞ వెళ్ళిపోయి అంటే తాకీదులు అందేసుకున్నారు, ఆల్రెడీ టైం కోసం చూస్తున్నారు, వెంటనే అందిపోవాలి. అయితే ఘోరమైనటువంటి దుష్కార్యం జరిగిపోద్ది అక్కడ, అవునా? ఎందుకంటే మాస్టర్కి అవదు. అప్పట్లాగా మనం ఫోన్ చేసి ఆపేయటంట లేదు, అవునా? తాకీదు ఎలా మనిషి పెట్టుకుని చేరవేయాలి. ఫోన్లో చెప్పేస్తా కావదు, అప్పుడు ఫోన్ లేవు. చాలా స్పీడ్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మన టైంలో జరిగినటువంటి ఆజ్ఞ పాస్ అయిపోయింది, రూలు అమల్లోకి వచ్చేసింది. పలానా రోజు సొమ్మలో నిర్మూలన అయిపోయి వెంటనే అందిపోవాలి, ఆ ఘోరమైన కార్యాన్ని ఆపాలి. అందుకనే కదా రాణిగారు ఏడ్చారు, రాజు దగ్గర ముందుకెళ్ళి కాళ్ళ మీద పడి తన తోటివారి కోసం. చూడండి అదే కనపడతాయి. రాజు ఇంకొక కొత్త ఆజ్ఞ ఇవ్వడం, ఆ ఆజ్ఞ ఏంటి చూద్దాం మనం. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైని ఇలాగూ సెలవిచ్చను. మొర్దెకైకిని ఇలాగూ సెలవిచ్చను. ఏమని? హామాను ఇంటికి ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరుకయ్య మీద ఉరి తీయబడిను. అయితే రాజు పేరట వ్రాయబడిన రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడో. చూసారా చెప్తున్నాడు, నేను చెప్పాను, ఏ మనిషి కూడా మార్చడానికి అవ్వదు, మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజు అయిన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. సో రాజా మీరు ఇలా చేయండి, మీరు తాకీదు మీ స్వయాన మీరు తాకీదు రాయించి మీరు నాకు ఇచ్చినటువంటి ఉంగరంతో ముద్ర వేయించండి, పంపించండి త్వరగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మొద్దికై. చూడండి, ముద్రించుడి. సీనాను అను 3వ నెలలో, అంటే యూదుల నెలలో 3వ నెలది. సీనాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండు పిలువబడిరి. సో దేనికోసం? వెంటనే అమలుపరచాలి, లేదంటే ఘోరమైనటువంటి కార్యక్రమం జరిగిపోతే పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించిన 127 సంస్థానములలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకు దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడిను. ముందు కూడా సంహరింపబడాలంటే తాకీదులు కూడా ఆయా భాషలతో ఆయా వారికి సంస్థానాలకి పంపించారు. ఇప్పుడు కూడా సేమ్ త్వరగా పంపించాలి. సో వ్రాయబడిను. రాజైన అహష్వేరోషు పేరట తాకీదు మొర్దెకై వ్రాయించి. చూడండి, అహష్వేరోషు పేరట అంటే రాజుగారి పేరట తాకీదు రాయించాడు రాతకాండతో. మొర్దెకై గబగబా రాయించాడు. వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద, అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెకాండ్రు నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానంలో ఒక్క దినమందే, అనగా అదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టం నుండి యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనులను, సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేయి నిర్మూలపరిచిరి. స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను
కొల్ల పెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని ఎందుకు రాయబడిను. ముందు తాకిదలు ఏముంది, మొత్తం అందరినీ సంహరించి వారి కొల సొమ్మును కూడా కొల పెట్టుకోవాలి అని రాయింపబడినది. దానికి అంతా కలవరపడ్డారు. సో మరలా వీళ్ళు రెండో తాకిది పట్టుకెళ్ళి వెళ్ళినప్పుడు చూడండి, ఆయా సంస్థల్లో జనులందరికీ పంపింపవాలని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నట్టుకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలని ఆజ్ఞీయబడిను. సో చూడండి, ఏమని ముందు తాకీదులో దాని ఎందుకు రాయబడినట్టు మనకు ముందు తాకీదులో కనపడింది. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానంలో జనులందరికీ పంపింపవలనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నట్టుకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇవ్వబడిను. సో ఒకవేళ ఇన్ కేస్ చిన్నపాటి ఘర్షణ ఏమన్నా జరిగితే యూదులు ఎవరి మీద, తోటివారు అంటే మరి ఎవరైతే సంహారం చేయాలని మరి పూనుకున్నారో వాళ్ళ మీద కూడా యుద్ధముకి సిద్ధంగా, అంటే యుద్ధమేం జరగదు కానీ అలా సిద్ధంగా ఉండాలి. శత్రువుల మీద పగ తీర్చుకుంటే ఒక వారం మంది సిద్ధంగా ఉండవలని ఆజ్ఞ ఇవ్వబడినాడు. కొత్త ఆజ్ఞ ఒకటి ఇవ్వబడింది. సో మనం 14 వరకు కనపడుతుంది. సో 15 వచనం ఒక వచనంలో రాజైన అశ్వరోషు ప్రజలందరూ దానికి అశ్వరోషుని బట్టి ప్రజలందరూ దాన్ని బట్టి ఉల్లాసించిరి. రాజు ఇచ్చిన ఆజ్ఞని తెలవగానే ప్రజలందరూ ఆనందించారంట. చూడండి, రాజు నగరు పనికి పెంచబడిన బీజాశ్వరం మీద నెక్కిన అంచెగాండు రాజు మాటల వలన ప్రేరేపబడి అతి వేగముగా బయలుదేరి ఆ తాకిది శూషణ కోటలో ఇయ్యబడిను. చూడండి, అప్పుడు మొర్దెకై ఉదా వర్ణమును తెల్లపు వస్త్రము గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనాలతో చేపడిన ధూమ్రవర్ణం గల వస్త్రమును ధరించుకున్న వాడే రాజు సమ్ముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషమొందెను. సో తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యం? సమాధానానికి, శాంతికి, పీస్. అందుకనే పావురాలు, తెల్ల పావురాలు ఎగరేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, అంటే శాంతికి, సమాధానానికి. సో ఎప్పుడైతే మొత్తికే చక్కటి వస్త్రాలు రెడీ అయ్యి కిరీటం పెట్టుకుని వచ్చాడో అంటే స్వేచ్ఛ, అంటే ఆ తాకిదు ఏంటి, నాశనం అవ్వబోయే యూదులందరూ వారికి ఏమొచ్చింది? స్వాతంత్రం, విడుదల వస్తుంది. కొత్త ఆజ్ఞ ద్వారా, రాజు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ద్వారా విడుదల. దేని నుంచి విడుదల? మరణ బంధకాల నుంచి. మనం కూడా పాపం అనే బంధకాల నుంచి, బంధకాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించారు, విడిపించారు. మనం పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకొని ఉండగా ఆయన మన కొరకు బలి అయ్యి శిలువపై రక్తాన్ని కార్చి సో మనం పాపం అనే దాస్యం నుంచి విడిపింపబడ్డాము. ఇక్కడ కూడా ఎప్పుడైతే మొత్తికే ఉదావర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును బంగారుపు పెద్ద కిరీటమును అవిసనాలతో చేపడిన ధూమ్రవర్ణము గల వస్త్రమును ధరించుకున్న వాడే రాజు సముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషముందెను. సో సంతోషించారు యూదులందరూ కూడా. గొప్ప సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో వారు ఉన్నారు. సో చూడండి, 16 నుంచి చివరాక 17 వచనం, 2 వచనాల్లో చూడండి, యూదులందరికీ ఉపశమనము, ఉల్లాసము, ఆనందము, సర్వరాజ్యమందు ఘనత నొందిన వారైరి. ఎవరు? యూదులు. ఏ యూదులైతే సమూల నిర్మూలనం, నాశనం అయిపోతున్నారు అనుకున్నాడో అట్టివాడు ఘనత పొందారంట. చూడండి, మరియు యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందము, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనంలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. సో ఎప్పుడైతే ఈ వార్త వినబడిందో యూదులంటే అందరికీ భయం కలిగిందంట. భయపడ్డారు. అమ్మ బాబోయ్, మీరు దేవునితో చక్కగా రక్షింపబడ్డారో, అట్ ది సేమ్ టైం రాజు ఒక కొత్త ఆజ్ఞ, రూల్ పాస్ అయింది. వీళ్ళ మీద మనం ఏమైనా చేస్తే రాజు ఆజ్ఞకు గురవుతాం, వీళ్ళు ఏమీ చేయకూడదని ఎందుకు వచ్చిన అని యూదుల్లోకే ఏమయ్యారు? కొంతమంది యూదులుగా మాట కూడా అవలంబించారు.
సో చూడండి, ఈ అధ్యాయంలో ఇందాక చెప్పాను, ఆ, ఈ అధ్యాయం సారాంశం ఏంటి? ఈ అధ్యాయంలో హామాను పథకాన్ని పూర్తిగా తిప్పుకొట్టి యూదులకు రక్షణ మరియు గౌరవాన్ని, ఘనతని తీసుకువస్తుంది ఈ 8వ అధ్యాయంలో. సో ఇందుని బట్టి ఒక మనిషి ఎవరు కూడా రాజు ఆజ్ఞని మార్చడానికి అవదు. ఒక మానవుడు, ఒక మనిషి ఒక రాజు ద్వారా తాకింది మార్చబడాలి. సో రాజు ఆజ్ఞ ద్వారా మరల క్రొత్త ఆజ్ఞ ఇప్పించుకుని దేవుని సొత్తైనటువంటి ప్రజలందరికన్నా కూడా మరి రాణిగారు ఎలా అయితే సంరక్షించుకున్నారో అది చూసాం మనం. అవునా? విడిచిపెట్టలేదు తోటి వారిని, తోటి ప్రజల్ని ప్రేమ చూపించింది. నాతో పాటు వారు నాశనం అయిపోతుంటే నేను ఎలా చూడగలను అని రాజుతో మాట్లాడి మెప్పించి చక్కగా మనల్ని తన తగ్గింపు స్వభావాన్ని రాజు ముందు కనపరుచుకుని చక్కగా రక్షించుకుంది. సో దీని వెనకాల దేవుని యొక్క ఏముంది? హస్తం ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. దేవుడు ఎవరినైనా ప్రేరేపించగలడు. దేవుడు ఎవరినన్నా తన ప్రజలు కాపాడుకోవడానికి ఎవరినన్నా ఏ రకంగానైనా వాడుకుంటాడో, ఉపయోగించుకుంటాడో. సో ఇందులో గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అనేక మంది ప్రవక్తల ద్వారా మరి రక్షించుకున్నాడు తన సొత్తైన ప్రజల్ని. న్యాయాధిపతుల ద్వారా రక్షించుకున్నాడు, ప్రవక్తల ద్వారా రక్షించుకున్నాడు, అద్భుతంగా కాపాడుకున్నాడు తన ప్రజలను. సో ఇక్కడ యూదులందరికీ యూదులంటే భయం కలిగి చాలా మంది యూదులుగా అవడానికి యూదుల మతము అవలంబించరి. సో ఇది 8వ అధ్యాయము. సో 9, 10 అధ్యాయాలు ఒక రోజున అవగొట్టిందని 10 అధ్యాయంలో 2 వచనాలు ఉంటాయి. సో 9, 10, 9వ అధ్యాయం పెద్ద అధ్యాయం. సో 9, 10 నెక్స్ట్ బైబిల్ క్లాస్లోనే అవగొట్టేసుకున్నాం. సో ఎస్తేరు గ్రంథాన్ని ముగించుకున్నాం వచ్చే బైబిల్ క్లాస్లో. సో తర్వాత యోబు గ్రంథాన్ని మొదలు పెట్టుకున్నాం. సో శ్రద్ధగా మీ అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాము మా ప్రభువా. మరి ఇంతవరకు తను మరి ఎస్తేరు గ్రంథం ద్వారా మరి ధ్యానం చేసుకుని మరి మా క్రైస్తవులు, మరి క్రైస్తవ సహోదరులు మరి తోటి వారి పట్ల మరి అలాంటి మరి ప్రేమ చూపించాలో, మరి ఎస్తేరు రాణి తన తోటి ప్రజలని ఎలా అయితే సంరక్షించుకుందో, ఎలాంటి ప్రేమ చూపించిందో, నేటి క్రైస్తవులు అంటే మేమందరం కూడా అట్టి తోటి క్రైస్తవులు ఎలా ప్రేమ కలిగి ఉండాలని ఈ అధ్యాయం ద్వారా మేము నేర్చుకుని మేము ఆనందించడానికి, ఆత్మీయంగా బలపడందుకోవడానికి తండ్రి ఇటు బైబిల్ తరగతి మాకు అనుగ్రహించినందుకు మరొకసారి వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి పేరు మరి జ్ఞాపకం చేసుకుంటారని మరొకసారి నాయన మరి విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరుని కూడా మరి పేరు మరి జ్ఞాపకం చేసుకుని మరి యుద్ధ వాతావరణంలో, యుద్ధ భయాలతో మరి దేశంలో మరి ఇతర దేశాల్లో ముఖ్యంగా కువైట్లోను, బహ్రెయిన్లోను, ఖతార్లోను, మస్కట్లోను, దాని మరి దుబాయ్లోను ఉన్నటువంటి మరి స్థానిక సంఘటువంటి ప్రతి ఒక్క దాని మరి బిడ్డను కూడా మరి జ్ఞాపకం చేసుకుని మీరు అక్కడ చెప్పిన భద్రపరుచుకుని సురక్షితంగాను క్షేమంగాను మీరే కాచి కాపాడి సంరక్షించి క్షేమంగా మరి స్వదేశాలకి, స్వగృహాలకి, కుటుంబాలకి మరి చేర్చమని వచ్చినాం మా ప్రభువా. మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో అయితే ప్రార్థన అవసరం ఉన్నారు, ఎక్కడో మరి అవసరం వరకు తీర్చంటే మరి ఎవరైతే అందరికి సంస్థ బాధపడుతున్నారో వారిని ముట్టి స్వంతపరిచి కృప చూపించండి, సహాయం అందించండి మా ప్రభువా. మా తండ్రి మరి వచ్చే నెలలో మరి ప్రభుత్వంలో జరిగినటువంటి భోజన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటండి. చక్కటి కార్యక్రమాన్ని మంచి వాతావరణం గురించి మరి బాగా వెంకటరావు గారి కుటుంబాన్ని కూడా మరి ఆర్థికమైనటువంటి సమస్యలు లేకుండా మరి చక్కటి కార్యక్రమాన్ని మీరు ముందు నడిపించుకొని వచ్చినాం మా ప్రభావం. నిశ్చితమైతే మరొక బైబిల్ తరగతిలో మేము కలుసుకుని మరొక అధ్యాయాన్ని విభజించుకోవడానికి మాకు మరొక తరగతిలో మాకు అనుగ్రహించి నడిపించుకొని మరి మోయించిన వెళ్ళి మా మార్గం అంతా ప్రభుత్వం తోడే వెళ్ళి క్షేమంగాను సురక్షితంగాను వారి గృహాలకు చేర్చమని ఈ ప్రార్థన పాసం చేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.